హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రియాకి చుక్కలు చూపించిన భరణి ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్ లో మనకి కేవలం మొదటి స్టేజ్ మాత్రమే చూపించారు, కానీ లైవ్ లో ఫోన్ కాల్ టాస్క్ ఒకటి జరిగింది. ఈ టాస్క్ కాసేపు ఫన్నీగా, కాసేపు అగ్రెసివ్ గా, కాసేపు ఎమోషన్స్ తో సాగింది. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఓనర్స్ కి ఒక టైమర్, టెనెంట్స్ కి ఒక టైమర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ టైం ముగిసే వరకు హౌస్ లో ఎవరు కూడా నిద్రపోవడానికి వీల్లేదు. ఎవరైతే ముందుగా టైం ని పూర్తి చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ లో విజేతలుగా నిలిచి కెప్టెన్సీ కంటెండర్లు అవుతారు. నిన్నటి ఎపిసోడ్ లో కాలచక్రం టాస్క్ పెడితే నేటి ఎపిసోడ్ లో ఫోన్ టాస్క్ ని మనం చూడబోతున్నాం. ఇదంతా పక్కన పెడితే భరణి అంటే ఓనర్స్ కి పడట్లేదు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు భరణి హౌస్ కి శాశ్వతంగా ఓనర్ కావడంతో ఆయన నిన్నటి టాస్క్ ఓనర్స్ తరపునే ఆడాడు. అయితే భరణికి టెనెంట్స్ తో మొదటి నుండి మంచి స్నేహితులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్లకు అనుకూలంగా ఉంటాడేమో అని అంతా అనుకున్నారు. కానీ తీరా చూస్తే నిన్నటి టాస్క్ లో ఆయన తన టీం కోసం ప్రాణం పెట్టి ఆడాడు. ఫోన్ టాస్క్ లో అదే రేంజ్ లో ఆడాడు. కానీ ప్రియా, శ్రీజ భరణిని ప్రతి నిమిషంలో అనుమానించడం మొదలు పెడతారు. శ్రీజ అయితే పవన్ కళ్యాణ్ తో భరణి గారు టెనెంట్స్ కి సాయం చేస్తున్నాడు అన్నట్టుగా చెప్తుంది. ఇక ప్రియా అయితే ఒక అడుగు ముందుకేసి మీరు ఫోన్ కాల్ టాస్క్ లో కూడా తనూజకి సపోర్ట్ గా నిలిచారు, మన టీం కి మీ వల్లే టైం పెరిగింది అని అంటుంది. దీనికి భరణి చాలా సీరియస్ అవుతాడు. వీళ్ళిద్దరి మధ్య చాలా సేపటి వరకు వాదనలు జరుగుతాయి. నేటి ఎపిసోడ్ లో దీనిని మనం గమనించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.